Welcome to Career Big Study Circle. Today we are going to discuss SSC CGL Tier 1 2020లో వచ్చిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బిఫోర్గానే మీకు 2019లో జరిగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, 2018లో జరిగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కాబట్టి మీకు వీడియోస్ వచ్చాయి. ఆల్రెడీ మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద మోస్ట్ రిపీటెడ్ 250 క్వశ్చన్స్ మనం వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఎవరైనా వీడియోస్ వాచ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, వాచ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ 5 years మనం తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మోస్ట్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీకు లాస్ట్ ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇడియమ్స్ అండ్ ఫేజెస్ వస్తాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ మాకు వన్ వర్డ్ ఇడియమ్స్ అండ్ ఫేజెస్ వీడియోస్ చేయండి సార్ అని. నేను ఒక ఆర్డర్లో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇడియమ్స్ అండ్ ఫేజెస్ అనేవి లాస్ట్ 5 years అనేవి మీకు వీడియోస్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే కన్సిస్టెంట్గా నోట్స్ రాసుకొని మీరు డైలీగా ఫాలో అవ్వండి. మీకు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ త్రీ novels are placed, each complete in itself is called triology. మీరు గుర్తుపెట్టుకోండి, 3 అంటే ఏంటి? 3 అంటే ఇంగ్లీష్లో 3ని ట్రై అంటారు కాబట్టి ఏ గ్రూప్ ఆఫ్ 3 novelsని ఈచ్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ట్రయాలజీ. ఓకేనా? గ్రూప్ ఆఫ్ 3 novelsని ఏమంటారంటే ట్రయాలజీ అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, హీ హ్యాడ్ ఆర్ ఫ్లక్ ఆఫ్ యానిమల్స్ బీయింగ్ డ్రవెన్ ఇన్ ఏ బాడీ. అంటే ఫ్లక్ ఆఫ్ యానిమల్స్ని ఏమంటామంటే డ్రవ్ అని చెప్పొచ్చు. అంటే డ్రవ్ అంటే మీనింగ్ ఏంటంటే గుంపులుగా లేదా మంద అని చెప్పొచ్చు, గుంపులుగా. నెక్స్ట్ ట్రయాలజీ అంటే త్రయం అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఏ సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ ఆర్ ఏ రీజియన్ ఈజ్ కాల్డ్ అటానమీ. అటానమీ అంటే మీకు చెప్పాను, ఆటో అని ఎక్కడైనా వస్తే మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ అని మీనింగ్ వస్తుంది. అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి అని చెప్తారు. ఏ సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ ఆర్ రీజన్ ఇస్ కాల్డ్ అటానమీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి. ఏ ప్లేస్ వేర్ కాయిన్స్, మెడల్స్ ఆర్ టోకెన్స్ ఆర్ మేడ్ ఇస్ కాల్డ్ మింట్. అంటే ఎక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 rupees కాయిన్ ఉంటుంది, 10 rupees కాయిన్ ఉంటుంది, 1 rupee కాయిన్ ఉంటుంది. అంటే మనకి కాయిన్స్ కానీ మెడల్స్ కానీ టోకెన్స్ కానీ తయారు చేసే ప్లేస్ని ఏమంటారు అంటే మింట్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ చూడండి. వన్ హూ డస్ నాట్ టేక్ ఎనీ ఆల్కహాలిక్ డ్రింక్ ఈజ్ కాల్డ్ టీ టోలర్. అంటే ఎప్పుడు కూడా ఆల్కహాలిక్ డ్రింక్ని తీసుకోకపోయిన పర్సన్ ఏమంటామంటే టీ టోలర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ హూ ఈజ్ ట్రైన్డ్ టు ట్రావెల్ ఇన్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రోనాట్. ఎవరైతే నెక్స్ట్ చూడండి. ఏ పర్సన్ హూ ఈజ్ ట్రైన్డ్ టు ట్రావెల్ ఇన్ ఏ స్పేస్ క్రాఫ్ట్. అంటే స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళడానికి ట్రైన్ అయ్యే పర్సన్ ఏమంటామంటే ఆస్ట్రోనాట్ అని చెప్తారు. అంటే అంతరిక్ష వాహనంలో ప్రయాణించగల వ్యక్తిని ఏమంటామంటే ఆస్ట్రోనాట్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి దీన్ని. ఆస్ట్రోనాట్ అంటే మీకు ఆస్ట్రో అంటే మీకు దేని మీనింగ్ ఏమొస్తుందంటే స్టార్ అని వస్తుంది. స్టార్ అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? మీకు రూట్ వర్డ్లో ఆస్ట్రో అంటే స్టార్ అంటే అంతరిక్షం గురించి రిలేటెడ్ అని మీనింగ్ వస్తుంది. నాట్ అంటే ఆస్ట్రోనాట్ కదా, ఆస్ట్రోనాట్ అంటే స్పేస్ ట్రావెలర్, నాట్ అంటే ట్రావెలర్ అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు వన్ హూ స్పేస్ ట్రావెలర్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రోనాట్. ఓకేనా? అంతరిక్షంలో ప్రయాణించగల వ్యక్తిని ఏమంటామంటే ఆస్ట్రోనాట్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ హూ లిజన్స్ టు సమ్వన్స్ ప్రైవేట్ కాన్వర్జేషన్ వితౌట్ దమ్ నోయింగ్ ఈజ్ కాల్డ్ ఎవెస్డ్రాపర్. అంటే ఒక 2 peoples అనే మాట్లాడుకుంటే థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి తెలియకుండానే ఈ పర్సన్ అనే వాళ్ళు ఈ కన్వర్జేషన్ని ఇతను వింటున్నాడు. అలాంటి వినడాన్ని మనం ఏమంటామంటే ఎవెస్డ్రాపర్ అని చెప్పొచ్చు. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లార్జ్ బిల్డింగ్ విత్ ఎన్ ఎక్స్టెన్సివ్ ఫ్లోర్ ఏరియా టిపికల్లీ ఫర్ హౌసింగ్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎయిర్ క్రాఫ్ట్స్ రిపేరింగ్ చేసే ప్లేస్ని ఏమంటామంటే హ్యాంగర్ అని చెప్తాం.
హ్యాంగర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని రిపేర్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లార్జ్ బెడ్రూమ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ డార్మెటరీ. అంటే మనకి డార్మెటరీ అంటే తెలుసు కదా, వసతి గృహం అని చెప్తారు. అంటే మనకి బస్ స్టాపుల్లో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ డార్మెటరీ అనేది కనిపిస్తుంటుంది. ఆ డార్మెటరీ అంటే ఏంటంటే డామ్ అంటే స్లీపింగ్కి యూజ్ చేసేది. ఏ లార్జ్ బెడ్రూమ్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ డార్మెటరీ అని చెప్తాం. ఓకేనా, దాని గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిపికల్లీ విత్ వెహికల్స్ ఆర్ యానిమల్స్ ట్రావెలింగ్ టుగెదర్. అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ వెహికల్తో ట్రావెల్ అవ్వడాన్ని ఏమంటామంటే క్యారవాన్ అంటాం. క్యారవాన్ అంటే ఏంటి మీనింగ్ ఏంటంటే, క్యారవాన్ అంటే మనకి మూవీ షూట్ చేసినప్పుడు ఏం చేస్తారు జనాలందరూ వాటికి రిలేటెడ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక వెహికల్లో వేసుకుని ఎక్కడికి వెళ్ళి షూట్ చేస్తుంటారు కదా. అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిపికల్లీ విత్ వెహికల్స్ ఆర్ యానిమల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ టుగెదర్. అని మనకి ఇక్కడ ఇప్పుడు ఎడారిలో ఏం చేస్తారు, గుర్రం మీద కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసుకుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళి అలా ఉంటారు కదా, అలాంటి దాన్ని ఏమంటారంటే క్యారవాన్ అని చెప్తారు. క్యారవాన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిపికల్లీ విత్ వెహికల్స్ ఆర్ యానిమల్స్ ట్రావెలింగ్ విత్ టుగెదర్ ఈజ్ కాల్డ్ క్యారవాన్ అంటారు. నెక్స్ట్ చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ కాన్స్టలేషన్ అంటారు. కాన్స్టలేషన్ అంటే నక్షత్రాల కూటమి అని చెప్పొచ్చు. నక్షత్రాలు. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ కాన్స్టలేషన్. నెక్స్ట్ చూడండి. 12th క్వశ్చన్. ఏ ప్లేస్ ఇన్ ఏ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద కేర్ ఫర్ ద హూ ఆర్ ఇల్. ఎవరికైతే ఆరోగ్యం బాగోదో వాళ్ళందరికీ ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక హౌస్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ ట్రీట్మెంట్ని ఏమంటారంటే ఇన్ఫర్మరీ అని చెప్తారు. అంటే వయోవృద్ధుల పునరావాస వైద్యశాల అని చెప్పొచ్చు. ఏ ప్లేస్ ఇన్ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇల్. ఎవరైతే ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి చేసేది, లేకపోతే వైద్యశాల అని చెప్పొచ్చు, లేకపోతే వయోవృద్ధుల పునరావాసన వైద్యశాల అని చెప్పొచ్చు ఇన్ఫర్మరీ అంటే. నెక్స్ట్ చూడండి. 13th క్వశ్చన్. వన్ హూ స్టడీస్ దట్ అక్లూడ్ మీనింగ్ ఆఫ్ నెంబర్ అండ్ దేర్ సపోజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమన్ లైఫ్. అంటే నెంబర్ గురించి స్టడీ చేసి వాళ్ళు ఇలా ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పడాన్ని ఏమంటామంటే న్యూమరాలజిస్ట్ అంటాం. మనం ఎర్లీ మార్నింగ్ టీవీస్లో చూస్తుంటాం న్యూమరాలజిస్ట్ అని. న్యూమరాలజిస్ట్ అంటే వాళ్ళు నెంబర్స్ని స్టడీ చేసి మనకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరులో ఆ నెంబర్స్ అన్నీ కూడితే ఎంత వస్తుంది, మీ నేమ్లు ఇంకా చేంజ్ చేసుకుంటే బాగుంటుందని సజెషన్ చేస్తారు కదా, అలాంటి పర్సన్స్ని ఏమంటామంటే న్యూమరాలజిస్ట్ అని చెప్తారు. నెక్స్ట్ చూడండి. 14th క్వశ్చన్ చూడండి. హ్యావింగ్ నో బౌండరీస్ ఆర్ లిమిట్. అంటే మనకి బౌండరీస్ లేనిది, లిమిట్స్ లేని దాన్ని ఏమంటామంటే ఇన్ఫినిటీ అని చెప్తాం. మనం మ్యాథమెటిక్స్లో బాగా చదువుకుంటాం. ఇన్ఫినిటీ అంటే మనం నిర్వచించలేము, అంటే అశాశ్వతం, మనం ఎక్కువ లిమిట్ ఉంటుంది, దానికి ఎంతైనా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఏ లార్జ్ కేజ్ బిల్డింగ్ ఆర్ ఎన్క్లోజ్డ్ టు కీప్ బర్డ్స్. అంటే బర్డ్స్ని ఉంచే ప్లేస్ని ఏమంటామంటే పక్షిశాల లేదా యావరి అని చెప్తాం. మీకు ఏవియేషన్ అని చెప్పాను. ఏవియేషన్ అంటే మనకి రిలేటెడ్ టు మనకి ఎయిర్ గురించి వస్తుంది ఏవియేషన్, అందువల్ల ఏవియేషన్ మినిస్టర్ అని చెప్తారు. ఇది పక్షులు అనేవి గాల్లో ఎగురుతాయి కదా, ఇలా గుర్తుపెట్టుకోండి. యావరి అంటే పక్షుల్ని ఉంచే ప్లేస్ని లేకపోతే పక్షిశాల అని చెప్తారు. ఏ లార్జ్ కేర్ ఆర్ బిల్డింగ్ ఆర్ ఎన్క్లోజ్డ్ టు కీప్ బర్డ్స్ ఇస్ కాల్డ్ యావరీ. ఓకేనా. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెంటిమెంటల్ లాంగింగ్ ఫర్ ఏ పీరియడ్ ఇన్ ద పాస్ట్ ఇస్ కాల్డ్ నాస్టాలజియా. అంటే తన ఎమోషనల్, ఏ సెంటిమెంటల్ లాంగింగ్ ఫర్ ఏ పీరియడ్ ఇన్ ద పాస్ట్ ఇస్ కాల్డ్ నాస్టాలజియా. ఎమోషనల్ ఫీలింగ్ని మనం ఏమంటామంటే నాస్టాలజియా అని చెప్తారు. నెక్స్ట్ కెర్నాల్. ఏ న్యూ సాఫ్ట్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఏ నట్ ఆర్ ఫ్రూట్ స్టోన్ ఈజ్ కాల్డ్ కెర్నాల్. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరికాయ తీసుకోండి, కొబ్బరికాయలో లోన్ గుజ్జు ఉంటుంది కదా, ఆ లోన్ గుజ్జుని ఏమంటామంటే కెర్నాల్ అని చెప్తాం.
అంటే ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది నట్. సాఫ్ట్ ఆర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఏ నట్ ఆర్ ఫ్రూట్ స్టోన్ ఈజ్ కాల్డ్ కెర్నాల్. సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒక కొబ్బరికాయ లోపల ఉన్న గుజ్జుని ఏమంటామంటే కెర్నాల్ అని చెప్పొచ్చు. ఓకేనా. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. ఏ న్యూస్ ఆర్టికల్ దట్ రిపోర్ట్స్ రీసెంట్ డెత్ ఆఫ్ ద పర్సన్. అంటే మనం రీసెంట్గా చనిపోయిన పర్సన్ గురించి స్టడీ చేయడం, మనం వాళ్ళ గురించి తెలుసుకోవడాన్ని ఏమంటామంటే ఒబచరీ అని చెప్తాం. చూడండి, మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కూడా మనకి ఏం చెప్తామంటే ఒబచరీస్ అని ఒక టైటిల్ ఉంటుంది. ఒబచరీస్ అంటే మనకి చనిపోయిన పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడాన్ని ఏమంటామంటే ఒబచరీస్ అని చెప్తాం. అంటే న్యూస్ ఆర్టికల్స్ దట్ రిపోర్ట్స్ ద రీసెంట్ డెత్ ఆఫ్ ద పర్సన్ ఇస్ కాల్డ్ ఒబచరీస్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. సంథింగ్ దట్ ఈజ్ టు యూ యువర్ అడ్వాంటేజ్ బట్ హ్యాపెండ్ బై ఛాన్స్. అంటే అది ఛాన్స్ వల్ల అవడాన్ని ఏమంటామంటే ఫార్చ్యూన్స్ అంటాం. ఫార్చ్యూన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే అదృష్టము చేత లేదా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. ఫార్చ్యూన్స్ అంటే అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. అంటే సంథింగ్ దట్ ఈజ్ యువర్ అడ్వాంటేజ్ బట్ హ్యాపెండ్ బై ఛాన్స్. అది ఛాన్స్ వల్ల అయింది, బై ఛాన్స్ వల్ల విన్ అయ్యారని చెప్తారు కదా, ఫార్చ్యూన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. టు త్రో అన్ ఈవెంట్ ఇన్ కన్ఫ్యూజన్ డిజార్డర్. అంటే ఆ ఈవెంట్ని ఒక క్లమ్జీ చేసే పర్సన్ ఏమంటారంటే అంతరాయం కలిగించడాన్ని. టు త్రో అన్ ఈవెంట్ ఇంటూ కన్ఫ్యూజన్ డిజార్డర్ ఇస్ కాల్డ్ డిస్రప్ట్ అని చెప్తారు. డిస్రప్ట్ అంటే కన్ఫ్యూజన్ అంటే అంతరాయం. ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ అంతరాయం కలిగించడాన్ని ఏమంటామంటే డిస్రప్ట్ అని చెప్తారు. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21 క్వశ్చన్. ద యాక్ట్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ ఇన్ వన్ స్లీప్. అంటే నిద్రలో మాట్లాడే పర్సన్ ఏమంటారంటే సోమ్నలోక్యు అంటారు. మీకు గుర్తుపెట్టుకోండి, సోమ్నలోక్యు అంటే సోమ్న అంటే ఎక్కడ వస్తుంది, మీనింగ్ ఏమొస్తుందంటే స్లీప్ అని వస్తుంది, లోక్ అంటే టాక్ అని వస్తుంది. అంటే సోమ్న అంటే నిద్రలో మాట్లాడే పర్సన్ ఏమంటామంటే సోమ్నలోక్యు అని చెప్తారు. ద యాక్టర్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ఇన్ వన్ స్లీప్ ఈజ్ కాల్డ్ సోమ్నలోక్యు. ఓకేనా, సోమ్నలోక్యు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి 22 క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ హూ థింక్స్ దట్ బ్యాడ్ థింగ్స్ ఆర్ మోర్ లైక్లీ టు హ్యాపెన్ ఆర్ హూ ఎంఫసైజ్ బ్యాడ్ పార్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే ఇతను ఏంటంటే వీళ్ళు కాల్ పెసిమిస్ట్ అంటే ఏంటంటే నిరాశవాది. ఏదైనా మనకి మన వల్ల అవ్వదలే, మనకి చెడే జరుగుతుంది అంటే నిరాశవాది. ఎప్పుడు కూడా ఫ్యూచర్ పాజిటివ్ థాట్తో ఉంటారు, నెగిటివ్ థాట్గా ఉంటారు. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే పెసిమిస్ట్ అని చెప్తారు. ఏ పర్సన్ హూ థింక్స్ దట్ బ్యాడ్ థింగ్స్ ఆర్ మోర్ లైక్లీ టు బి హ్యాపెన్, ఎక్కువ మనకి నెగిటివే జరుగుతుంది, హూ ఎంఫసైజ్ టు బ్యాడ్ పార్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ పెసిమిస్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 23rd క్వశ్చన్. ఏ డైనమిక్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్ సోషల్ రిలీజియస్ చేంజ్ ఇస్ కాల్డ్ క్రూషీడ్. క్రూషీడ్ అంటే మనకి ఆల్రెడీ హిస్టరీలో వస్తుంది. క్రూషీడ్ అంటే మతాల కోసం చేసే యుద్ధాన్ని ఏమంటామంటే క్రూషీడ్ అంటారు, పవిత్ర యుద్ధాలు అని చెప్తారు. ఏ డైనమిక్ క్యాంపెయినింగ్ పొలిటికల్ సోషల్ రిలీజియస్ చేంజెస్ ఈజ్ కాల్డ్ క్రూషీడ్. అంటే అప్పుడు మనకి పురాతన కాలంలో ఏం జరిగేదంటే మతాల కోసం యుద్ధం జరిగేది, ఆ యుద్ధాన్ని క్రూషీడ్ వార్స్ అని చెప్తారు. ఆ క్రూషీడ్ వార్స్ అంటే పవిత్ర యుద్ధాలు లేకపోతే మతాల కోసం జరిగే యుద్ధాలను ఏమంటామంటే క్రూషీడ్ అంటాము. ఏ డైనమిక్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్ ఆర్ సోషల్ రిలీజియస్ చేంజ్ ఇస్ కాల్డ్ క్రూషీడ్. ఓకేనా. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ చూడండి. అన్ ఇమాజినరీ ఐడియా సొసైటీ ఫ్రీ ఆఫ్ పావర్టీ అండ్ సఫరింగ్ ఈజ్ కాల్డ్ యూటోపియా. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇమేజ్ చేసుకున్న సొసైటీ ఎలా ఉంటుందంటే ఎవరు పేదవాళ్ళు ఉండకూడదు, ఎవరు అంటే పూర్గా ఉండకూడదు, అంటే అంత రిచ్గా ఉండాలి. రిచ్గా అంటే ఇమేజినరీ ఒక నోబెల్ కండిషన్లో ఉండడాన్ని ఏమంటామంటే యూటోపియా అంటారు. అంటే యూటోపియా అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఇమేజ్ చేసుకునేది ఆదర్శంగా ఉండాలి అనే ఇమేజినేషన్ కంట్రీ ఏంటంటే యూటోపియా. అండ్ ఇమేజినరీ ఐడియల్ సొసైటీ ఫ్రీ ఆఫ్ పావర్టీ అండ్ సఫరింగ్ ఈజ్ కాల్డ్ యూటోపియా. క్లియరా. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ చూడండి. వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద
ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గాడ్ అంటే గాడ్ లేరు, గాడ్ ఎగ్జిస్టెన్స్లో లేరని బిలీవ్ చేసే పర్సన్ ఏమంటారంటే ఎథిస్ట్ అంటారు. గాడు ఉన్నారు అని బిలీవ్ చేసే పర్సన్ ఏమంటారంటే థీస్ట్ అని చెప్తారు. 26th క్వశ్చన్ చూడండి. అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ యూజువల్లీ గివెన్ ఇన్ ఏ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ బొకే. అంటే మనకు ఫ్లవర్స్ని ఒక ఆర్డర్లో మనకి బొకే అంటే తెలుసు, బిఫోర్గా వచ్చింది. బొకే అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు, సింపుల్గా బొకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. వన్ హూ సూపర్వైజర్స్ అండ్ ఎగ్జామినేషన్ హాల్ ఈజ్ కాల్డ్ ఇన్విజిలేటర్. మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ రూమ్లో ఉంటారు కదా, మనం రాస్తున్నప్పుడు ఆ పర్సన్ ఏమంటాము ఇన్విజిలేటర్ అంటారు కదా. అలాగే వన్ హూ సూపర్వైజర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఈజ్ కాల్డ్ ఇన్విజిలేటర్ అని చెప్పొచ్చు. 28th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ప్రీ ఆక్యుపైడ్ విత్ అన్రియలిస్టికల్ ఆప్టిమిస్ట్ అప్రోచ్ టు లైఫ్ ఈజ్ కాల్డ్ క్వాస్టాక్ అంటారు. అంటే విచిత్ర ప్రవర్తన, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అద్భుత సాహసాలని చేస్తారు. అంటే మనం వీళ్ళు చేయగలుగుతారా అనే రియలిస్టిక్గా మనకి చూడడానికి అన్రియలిస్టిక్గా ఉంటుంది. అలాంటి పర్సన్ ఏమంటామంటే క్వాస్టాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిపికల్లీ విత్ వెహికల్స్ ఆర్ యానిమల్స్ ట్రావెలింగ్ టుగెదర్. అంటే మీకు ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది. తనతో పాటుగా ఒక వెహికల్లో వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ట్రావెల్ అవ్వడాన్ని ఏమంటామంటే క్యారవాన్ అంటారు. మనకి ఎక్కువగా మూవీ షూటింగ్స్లో కనిపిస్తుంది క్యారవాన్ అంటారు కదా. క్యారవాన్ అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టిపికల్లీ విత్ వెహికల్స్ ఆర్ యానిమల్స్ ట్రావెలింగ్ టుగెదర్ ఇస్ కాల్డ్ క్యారవాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 30th క్వశ్చన్. ఏ పర్సన్ అపాయింటెడ్ బై 2 parties టు సాల్వ్ ఎ డిస్ప్యూట్. అంటే 2 parties మధ్యన వచ్చే డిస్ప్యూట్స్ని, గొడవల్ని సాల్వ్ చేయడానికి వచ్చే పర్సన్ ఏమంటారంటే ఆర్బిట్రేటర్ అని చెప్తారు. ఏ పర్సన్ అపాయింటెడ్ బై 2 parties టు సాల్వ్ ఏ డిస్ప్యూట్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్రేటర్. 31th క్వశ్చన్ చూడండి. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ సబ్జెక్ట్ టు డెత్. అంటే డెత్కి రిలేటెడ్ని ఏమంటారంటే మోర్టాలిటీ అంటారు. మనకి డెత్కి సంబంధించిన వర్డ్ని ఏంటంటే మోర్టాలిటీ అంటారు. 32 క్వశ్చన్ చూడండి. ఏ మ్యూజికల్ కంపోజిషన్ మేడప్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ సాంగ్స్ ఆర్ షార్ట్ పీసెస్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే మెడ్లీ అంటారు. ఏ మ్యూజికల్ కంపోజిషన్ మేడప్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ సాంగ్స్ ఆర్ షార్ట్ పీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్లో ఒక నెంబర్ ఆఫ్ సాంగ్స్ని తీసుకుని ఒక సిరీస్లో కట్ చేసి పెడతారు కదా, వాటిని ఏమంటారంటే మెడ్లీ చేశారు. అంటే మనకి కల్చరల్ ఈవెంట్స్లో ఈ వర్డ్ ఎక్కువ వాడుతుంటారు. ఏ మ్యూజిక్ కంపోజిషన్ మేడప్ ఆఫ్ సిరీస్ సాంగ్స్ షార్ట్ పీసెస్ ఇస్ కాల్డ్ మెడ్లీ అంటారు. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఎంటర్టైన్స్ పీపుల్ బై డూయింగ్ డిఫికల్ట్ ఫీట్స్ ఇస్ కాల్డ్ యాక్రోబాట్. యాక్రోబాట్ అంటే ఏమంటే శ్రమజీవి అని చెప్తారు. ఏ పర్సన్ హూ ఎంటర్టైన్స్ పీపుల్ బై డూయింగ్ డిఫికల్ట్ ఫీట్స్. అంటే డిఫికల్ట్ ఫీట్స్ చేసి జనాలను ఎంటర్టైన్ చేయడాన్ని ఏమంటామంటే యాక్రిబిట్ అంటారు. అంటే తెలుగులో శ్రమజీవి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ సీక్రెట్ ఆ డిస్కస్డ్ వే ఆఫ్ రైటింగ్ ఈజ్ కాల్డ్ సైపర్ అంటారు. అంటే ఏ సీక్రెట్ డిస్కస్డ్ వే ఆఫ్ రైటింగ్ ఈజ్ కాల్డ్ సైపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 35th క్వశ్చన్. ఏ ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ బ్రూడ్. అంటే ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్, బర్డ్స్లోని యంగ్ బర్డ్స్ని ఏమంటామంటే బ్రూడ్ అని చెప్తారు. అంటే మనకి చికెన్ బ్రూడ్ అని చెప్పొచ్చు, చిన్నవి. అలాగా ఏ ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ బ్రూడ్. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి. అండ్ ఇన్కాంగ్యూరస్ ఆర్ చాటిక్ నేచర్ ఈజ్ కాల్డ్ క్యాకోఫోనీ. అంటే మనకి క్యాకోఫోనీ అంటే ఫోనీ అంటే మనకి గుర్తుపెట్టుకోండి, క్యాకో అంటే ఇండిఫరెంట్, ఫోనీ అంటే సౌండ్స్ అంటే ఇండిఫరెంట్ సౌండ్స్ అంటే అన్ప్లెజెంట్ సౌండ్స్. క్యాకో అంటే అన్ప్లెజెంట్ అని చెప్పొచ్చు. అన్ప్లెజెంట్ అంటే వినడానికి వినసొంపుగా లేని సౌండ్స్ని మనం ఏమంటామంటే క్యాకోఫోనీ అని చెప్తాం. ఓకేనా. ఇన్కరేజియస్ ఆర్ చాయిటిక్ నేచర్ ఇస్ కాల్డ్ క్యాకోఫోనీ. వినడానికి వినసొంపుగా లేని సౌండ్స్ని ఏమంటామంటే క్యాకోఫోనీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 37th క్వశ్చన్. ఏ కార్పొరేషన్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ దట్ ఆపరేట్ ఇన్ డైవర్స్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే కాంగ్లోమరేట్ అంటారు. కాంగ్లోమరేట్ అంటే సమ్మేళనం అని చెప్పొచ్చు. అంటే 2-3 కలిసి ఒక కంపెనీగా ఏర్పడతాయి కదా. ఏ కార్పొరేషన్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ దట్ ఆపరేట్ ఇన్ డైవర్స్ ఫీల్డ్
డైవర్స్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ కాంగ్లోమెరిటీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏ షార్ట్ రెస్ట్ ఆర్ స్లీప్ టేకెన్ ఆఫ్టర్ లంచ్ ఈజ్ కాల్డ్ సియస్టా అంటారు. సియస్టా అంటే మనం భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పావు గంట నిద్రపోయి వెళ్తారు కదా వర్క్లోకి. అలాగే ఆ 10 నిమిషాల నిద్రను ఏమంటామంటే సిస్టా అని చెప్తారు. సిఎస్టా అంటే ఏ షార్ట్ రెస్ట్ ఆర్ స్లీప్ టేకెన్ ఆఫ్టర్ లంచ్ ఈజ్ కాల్డ్ సిఎస్టా. అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 39th క్వశ్చన్. అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డెడ్ బాడీ టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ కాల్డ్ పోస్ట్ మార్టం. అంటే చనిపోయిన బాడీని మనం ఎగ్జామ్ చేయడాన్ని చనిపోయిన బాడీని ఎగ్జామినేషన్ చేయడాన్ని ఏమంటామంటే పోస్ట్ మార్టం. ఈ వర్డ్ ఎక్కువ వింటుంటాం కదా, పోస్ట్ మార్టం. ఇంకా పోస్ట్ మార్టం చేయలేదు బాడీని అంటారు కదా, అంటే ఇంకా బాడీని ఎగ్జామినేషన్ చేయలేదు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ప్రెజెంట్ రేడియో టెలివిజన్ ప్రోగ్రామ్. అంటే ఒక పర్సన్ అనేది రేడియో కానీ టెలివిజన్ ప్రోగ్రాంలో వర్క్ చేయడాన్ని ఒక యాంకర్ అంటే తెలుసు కదా. యాంకర్ అంటే ఏ పర్సన్ హూ ప్రెజెంట్స్ ఏ రేడియో టెలివిజన్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాంకర్. ద ఆర్ట్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ పర్సివ్ స్పీకింగ్ బై రైటింగ్ ఈజ్ కాల్డ్ రియోట్రిక్. రియోట్రిక్ అంటే మనకి బాగా మాట్లాడగలిగే వ్యక్తిని ఏమంటామంటే రియోట్రిక్ అంటారు. ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ పర్సివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఈజ్ కాల్డ్ రియోట్రిక్. అంటే ఒక రిథంలో మాట్లాడడం, ఒక అందరిని ఒప్పించేలా మాట్లాడడాన్ని మనం ఏమంటామంటే రియోట్రిక్ అంటాం. ఓకేనా. ఏ పర్సన్ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ హీడ్ ఏ కార్. అంటే ప్రైవేట్ కారు నడిపే డ్రైవర్ని ఏమంటామంటే షాఫర్ అని చెప్తాం. ఓకేనా. మనం ఈ వీడియోలో 2020 SSCGL టైర్ 1లో వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం 44 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం, నియర్లీ 42 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు నోట్ చేసుకుని డైలీగా ఫాలో అవ్వండి. మీకు అనేది ఈ వర్డ్స్ని బాగా గుర్తుంటాయి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో ఫాలో అయితే మీకు టెలిగ్రామ్లో క్విజెస్ అనేది కండక్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఏ అప్డేట్ అయినా, నోటిఫికేషన్ అప్డేట్ అయినా మీకు అనేది టెలిగ్రామ్ కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని అప్డేట్ అనేవి మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అండ్